వరద బాధితులకు వెలటూరు, దోనేపూడి గ్రామాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను సందర్శించి దుప్పట్లు, పాలు, పండ్లు అందించిన మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు శ్రీ నక్క ఆనందబాబు గారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు, కొల్లూరు మాజీ ఎంపీపీ డాక్టర్ కనకాల మధుసూదన్ ప్రసాద్, జనసేన పార్టీ వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త ఓసా రాజేష్, గుంటూరు ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి సోమరావుతో అనురాధ, వెల్లటూరు తెలుగుదేశం పార్టీ గ్రామ ప్రెసిడెంట్ మోటూరు పుణ్య శ్రీనివాసరావు, తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, దోనేపూడి గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గతంలో ఎప్పుడూ లేనటువంటి వరద వేమూరు నియోజకవర్గంలోని కొల్లూరు, బట్టిప్రోలు మండలాల్లోని లంక గ్రామాన్ని చుట్టుముట్టింది. 4 రోజుల నుంచి 20 గ్రామాలు, లంక గ్రామాలు జల దిగ్బంధంలో ఉండిపోయింది. ఇప్పుడిప్పుడే ఆ వరద ఉధృతి తగ్గిపోయి గ్రామాలు కూతుపడతా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో చాలా అప్రమత్తంగా ప్రజలు ఉండాలి. ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది, అన్ని జాగ్రత్తలు తీసుకుంటా ఉంది. వరదకు ముందు జాగ్రత్తలు తీసుకున్నాం. వరద తగ్గిన తర్వాత రాబోయే విపత్కర పరిస్థితుల నుంచి బయటపడటానికి అవసరమైనటువంటి చర్యలన్నీ కూడా ప్రభుత్వం తీసుకుంటా ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఇవాళ అన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు గారు ఒక స్ఫూర్తిని ఇచ్చాడు. ఈ వరదల్లో ఏ విధంగా కష్టపడాలి, పనిచేయాలి, ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉండాలి, వాళ్ళకి ఏ విధంగా ధైర్యాన్ని కల్పించాలనే దానిలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇవాళ గ్రామాల్లో కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ శ్రేణులు ఈ 4 రోజులు ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి అనేక రకాలుగా కష్టపడి పనిచేశారు. వాళ్ళకి అండగా ఉన్నారు. ఇంకా రాబోయే రోజుల్లో కూడా 10-15 రోజులు చాలా ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందుల నుంచి కూడా బయటపడటానికి పశుగ్రాసం కొడుతుంది. పశువులకి రాష్ట్రాన్ని అందించాలి, ప్రజలకు నిత్యావసర సరుకులు అందించాలి, మంచినీళ్ళు అందించాలి, పాడైపోయినటువంటి ఎలక్ట్రిసిటీ వ్యవస్థను బాగు చేసుకోవాలి, రోడ్లు, పారిశుద్ధ్యం, వీటన్నిటి మీద కూడా చర్యలు తీసుకోవడానికి అన్ని రకాలుగా ప్రభుత్వం యంత్రాంగం అంతా సిద్ధంగా ఉంది. ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రజలు కూడా సహకరించి అప్రమత్తంగా ఉండి ఈ వరదల నుంచి ఎప్పుడూ లేనటువంటి రానటువంటి ఈ వరద ప్రభావం నుంచి స్వాంతం చేకూర్చే విధంగా అందరూ కూడా బయటపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా వంతు సహకారం పూర్తిగా ఈ ప్రజలకి ఇచ్చేదానికి అన్ని రకాలైన ఆనందంగా ఉండడానికి మేము కృషి చేస్తామని రండి వచ్చేసేయండి. మా పాల ప్యాకెట్లు కూడా పక్కన ఓకే సార్. పడతా